పూర్వం ఆహార పద్ధతిలో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనో వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు. అలాగే పైల్స్, ఫిషర్, ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి అసలు పైల్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. దీంట్లో మనం నార్మల్గా ఏదైతే ఫుడ్ అనేది మనం తీసుకుంటాం, ఏదైతే మనం ఆహారం తీసుకుంటాం, అది డైజెస్టివ్ సిస్టంలో జనరల్గా కంప్లీట్గా జీర్ణం అనేది అవుతుంది. ఈ డైజెషన్ అనేది కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏదైతే లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ ఉంటుంది, అంటే మనకు బాడీకి అనవసరం లేని పదార్థాలు, అంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేది ఏదైతే ఉంటాయి అది అన్డైజెస్టెడ్ ఉంటాయి, అది జీర్ణం అనేది అవ్వదు. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఏదైతే మనం తిన్న తర్వాత అది మన బాడీకి అవసరం ఉండదు. సో అలాంటి ప్రోడక్ట్స్ అనేది నార్మల్గా 24 అవర్స్ సైకిల్ లోపల మన బాడీ అనేది మన బాడీలోకి బయటికి తీసేస్తుంది. అది ఎలా తీస్తున్నది? మన యానల్ సిస్టమ్ ద్వారా. యానల్ సిస్టమ్ అంటే నార్మల్గా మనం ఏదైతే 24 అవర్స్లో భోజనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే సైకిల్ ఉంటుంది, మనం ఏదైతే మోషన్ స్టూల్ పాస్ చేస్తామో, నార్మల్గా ఇది ప్రాబ్లం అనేది మనం కాన్స్టిపేషన్ అనేది అనుకోవచ్చు. జనరల్గా మీకు డైజెషన్ ప్రాపర్గా లేకపోతే మల ద్వారం, నార్మల్గా మనకు మలబద్ధకం అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం దీనికి కాన్స్టిపేషన్ అనేది అంటాము. సో మల ద్వారం అనేది యానస్ అనేది అంటూ ఉంటాం. ఈ యానస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో, జనరల్గా ఈ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది పైల్స్, దాని తర్వాత ఫిషర్ కానీ ఫిస్టులా. ఈ 3 ప్రాబ్లమ్స్ అనేది ఈ యానల్ కెనాల్ లోపల, నార్మల్గా ఈ యానస్ ప్లేస్ లోపల నార్మల్గా ఈ జరుగుతూ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటున్నాయి. కాకపోతే పైల్స్ అనేది మనం ఈరోజు కరెక్ట్గా మనం డిస్కస్ అనేది చేసుకుంటున్నాము. సో పైల్స్ అనేది ఏంటిది? మన మల ద్వారం అంటే యానస్. మనం ఎప్పుడైతే మల ద్వారం అనేది అంటామో, ఇది మనం దానికి మెడికల్ టర్మ్స్లో యానస్ అంటాము. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వాసు తిరుపతి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఆమెకి కొద్దిగా ఎక్కువయ్యి కొంచెం మోసం ఫ్రీగా వస్తుంది, కానీ కొంచెం ఏదో ఒకరో అక్కడ మలద్వారం దగ్గర కొంచెం లైట్ గా ఇబ్బందికరంగా ఉందన్నట్టు. అంటే సార్ మీకు ఒక స్కిన్, ఒక పుండు లాంటి స్ట్రక్చర్ ఏంది కనిపిస్తుందా మీ యానస్ లోపల? యానస్ దగ్గర కొద్దిగా అండి మీకు బ్లీడింగ్ ఎర్రగా సైడ్ కి ఒకరో వాసినట్టుంది. రైట్ సార్, ఇది ఎప్పటి నుంచి ఉన్నది సార్? జస్ట్ ఒక 1 వీక్. ఓకే, 1 వీక్ నుంచి ఉంది. మీకు మోషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం, మోషన్ ఫ్రీ లేకపోవడం అట్లా ఉంటుందా? అట్లాంటి ఏం లేదండి, మామూలు నార్మల్ గానే ఉంది. ఓకే అండి, ఫైన్. సరే, మోషన్లోకి వెళ్ళి బ్లడ్ పడడం కానీ, మీరు కూర్చున్నప్పుడు బర్నింగ్, మంటగా ఉండడం ఈ యానస్ లోపల అట్లా ఏమైనా జరుగుతుందా? లేదండి, మామూలుగా. ఓకే సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో నార్మల్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు ఈ యానస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎప్పుడైతే ఒక స్కిన్ లాగా స్ట్రక్చర్, అంటే ఒక గడ్డ లాంటి స్ట్రక్చర్ ఉన్నప్పుడు నార్మల్గా మనం దానికి మెడికల్ టర్మ్స్లో పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ అంటూ ఉంటాము. ఇది ఎప్పుడు జరుగుతున్నది? మనకు కాన్స్టిపేషన్, ఎక్కువగా మోషన్ ఫ్రీ లేకపోవడం, మలబద్ధకం అనేది నార్మల్గా మనం చెప్తూ ఉంటాము. ఇది రిపీటెడ్గా అవుతున్నప్పుడు మన ఈ యానల్ కెనాల్ ఏదైతే ఉంటుందో, అంటే మనం యానస్ ఏదైతే ఉంటుందో దానిపైన కొన్ని లేయర్స్ అనేది ఉంటున్నాయి. ఆ లేయర్స్కి మనం కంప్లీట్గా యానల్ స్ట్రక్చర్, యానల్ కెనాల్ అనేది అంటుంటాము. దీంట్లోపల నంబర్ ఆఫ్ వెయిన్స్ అనేది ఉంటున్నాయి బ్లడ్ సప్లై కోసానికి. ఆ వెయిన్స్ అనేది కంప్లీట్గా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల ఈ స్కిన్ అనేది బయట వచ్చేస్తూ ఉన్నది అండ్ ఒక గడ్డలాగా స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రాబ్లంకి మనం పైల్స్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. మీకు కాలర్ గారు చెప్పినట్లు ఒక 1 వీక్ నుంచి మీకు స్కిన్ అనేది కనిపిస్తుంది యానస్ దగ్గర. మలబద్ధకం కానీ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం అనేది
లేదు, 1 వీక్ నుంచే ఉంది. బర్నింగ్ అంటే మంట కానీ బ్లీడింగ్ రావడం అనేది జరుగుతలేదు. కాకపోతే ఇది పైల్స్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక చిన్న పైలోనిడల్ సైనస్ అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది కూడా పైల్స్ ఫామ్లోనే ఉంటుంది. సో ఇది మీకు ప్రెజెంట్గా సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఇంకా ఒక 15 డేస్లో సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మలబద్ధకం లేకుండా చూసుకోండి అండ్ ఫైబర్ రిచ్ డయట్ అనేది తీసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అది ఇప్పుడు ప్రెజెంట్గా ఆపరేషన్ లేకుండా ఈ ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ 100% అనేది ఉన్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చిన్నబాబు అమలాపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి సార్. అదే నాకు కూడా పైల్స్ ఉందండి. ఓకే సార్, మీకు ప్రెజెంట్గా బర్నింగ్ కానీ బ్లడ్ పడడం అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? లేదండి మేడం గారు, బ్లడ్ ఏం పట్టలేదండి. ఈ పైల్స్ ప్రాబ్లం అనేది మీకు టోటల్గా ఎంత కాలం నుంచి మీకు ఉన్నదని తెలుసు? ఒక 2 సంవత్సరాల నుంచి ఉంది. డాక్టర్ గారు ఒకసారి వెళ్ళానండి. ఓకే, మెడిసిన్ రాశారండి, తగ్గిందండి. ఓకే సార్, మధ్య మధ్యన వస్తూ ఉంటుందా ఈ ప్రాబ్లం అనేది? ఇప్పుడు మళ్ళీ 10 రోజుల నుంచి వస్తుందండి మేడం గారు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగినట్లు ఒక 2 ఇయర్స్ నుంచి పైల్స్ ప్రాబ్లం అనేది ఉన్నది. నార్మల్గా ఈ పైల్స్ అనేది ఇంటర్నల్ మళ్ళీ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటిది, నార్మల్గా మనకు ఒక స్కిన్ అనేది గడ్డ లాంటి స్ట్రక్చర్ అనేది యానస్ లోపల ఉన్నది అని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో దానికి మనం ఇంటర్నల్ పైల్స్ అంటాము. నార్మల్గా సిమ్టమ్స్ అనేది మనం అడిగినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంటర్నల్ పైల్స్ ఉంది. సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటిది, మనకి నార్మల్గా యానస్ బయట అనేది ఉంటుంది, స్కిన్ అనేది ఆ గడ్డ అనేది మనకు టచ్ అనేది అవుతుంది. వాష్ చేసినప్పుడు అది కరెక్ట్గా మనకు ఫీల్ అవుతుంది, టచ్ చేసి అందరూ చూస్తూ ఉంటారు, అది ఒక చిన్న గడ్డ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఇది ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఉన్నది. 10 డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారు సార్. అండ్ 2 ఇయర్స్ బిఫోర్ మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గిపోయింది. నార్మల్గా ఈ ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు, అంటే ఒక హెల్తీ డైట్ తీసుకున్నప్పుడు, ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకొని నాన్ వెజ్ అనేది తగ్గించుకుంటా వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు నార్మల్గా ఈ పైల్స్ అనేది ఆపరేషన్ లేకుండా స్టేబుల్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది సిమ్టమ్స్ లేకుండా ఇది ఉంటుంది. ప్రెజెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే సార్, మీరు 10 డేస్ 10 రోజుల నుంచి మాత్రమే ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ నేను చెప్పింది మీరు డయట్ మాత్రం ఫాలో చేయండి. దాని తర్వాత కూడా డయట్లో నేను చెప్పినట్లు ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. చపాతీ కానీ నాన్ వెజ్ కానీ పూర్తిగా బంద్ చేసేసేయండి. బ్రెడ్ ఐటమ్స్ బయట తీసుకున్న పదార్థాలు మీరు బంద్ చేసేసేయండి. నార్మల్గా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి, వాటర్ అనేది ఎక్కువగా తాగండి. ఎక్కువసేపు కూర్చొని ఉండకండి. ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో ఒక 5 అవర్స్ 6 అవర్స్ 2 అవర్స్ కంటే ఎక్కువగా కూర్చున్నారు ప్రెజెంట్గా ఉన్న యాక్టివ్ కండిషన్ లోపల పైల్స్ అనేది ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయింది మీకు. సో కంపల్సరీ మీరు ఎక్కువసేపు కూర్చోవద్దు, మరి ఎక్కువసేపు నిలబడద్దు. ఇవి కొన్ని చిన్న మీరు టిప్స్ ఫాలో చేయండి. సపోజ్ అది తగ్గకపోతే డెఫినెట్గా మళ్ళీ మీరు ఒకసారి డాక్టర్కి అనేది కన్సల్ట్ అవ్వండి. దాని తర్వాత మీకు రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉంటే కొలోనోస్కోపీ రిపోర్ట్ అనేది ఉంటుంది. అంటే నార్మల్గా లోపల చెక్ చేసి చూస్తారు, ఒక మషిన్ ఉంటుంది, ఒక కెమెరా వేసి చూస్తారు. సో అది అవసరం ఉంటే డెఫినెట్గా మీకు చేపించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అమర్నాథ్ చిత్తూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే, మీ ప్రాబ్లం చెప్పండి. ఇది షుగర్ కి ఏమన్నా ప్రత్యేక ఇది చెప్తారా హోమియోది? ఓకే సార్, షుగర్ మాత్రమే ప్రాబ్లం ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? షుగర్ మేడం. ఓకే సార్, షుగర్ నార్మల్ ఉంటుందా? నార్మల్ గా ఉంది మేడం, ఈ మధ్యలో కొంచెం ఇదేంది మేడం. ఓకే సార్, అండ్ ఏజ్ ఎంత సార్? 38 మేడం. 38. ఓకే సార్, నేను ఆన్సర్ ఇస్తాను. సో షుగర్ కోసానికి ఒక క్వశ్చన్ అనేది ఉన్నది. 38 ఇయర్స్ ఉన్నది. హోమియోపతిలో మనం ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో నార్మల్గా ఈ షుగర్ కోసానికి కూడా అగైన్ ఇంపార్టెంట్ ఉంటుంది. షుగర్ అనేది వ్యాధి కంపల్సరీ ఒక మన పువర్ లైఫ్ స్టైల్, అంటే మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే షుగర్ తీసుకోవడం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, వాళ్ళు జనరల్గా తీసుకోరు. అయినప్పటికీ కూడా మీరు కొంచెం డయట్ మెయింటైన్ చేయండి అండ్ డైలీ ఒక 1 అవర్ మీరు ఏదైనా కూడా లైట్ ఎక్సర్సైజెస్ అనేది మీరు చేయండి. అండ్ నైట్ టైం మీరు రైస్ కానీ నార్మల్గా ఏదైతే మనం ఫుడ్
ఫుడ్ తీసుకుంటాం అది స్టాప్ చేసి ఓన్లీ వెజిటబుల్స్ అని మాత్రమే తీసుకోండి కొన్ని రోజుల కోసానికి. ఇది చేసిన తర్వాత తగ్గుతుందంటే పర్వాలేదు, లేకపోతే డెఫినెట్గా మనకు మెడిసిన్స్ అనేది అవసరం ఉంటుంది. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని డెఫినెట్గా రండి, మనం కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మనకు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి ప్రాబ్లం చెప్పండి సార్. నా ఏజ్ 55 అమ్మా. ఓకే సార్. నాకు బీపీ ఉంది. ఓకే. 180 ఉన్నది. మాస్టర్లో 2 దేశాలు వచ్చానమ్మా యాంటీబయాటిక్. ఓకే. అది కిడ్నీ ఎఫెక్ట్ 3 పాయింట్స్ ఏదో చెప్పంటారమ్మా. క్రియేటినిన్ వచ్చింది. తిరుపతిలో మానస అనే హాస్పిటల్ చూపిస్తాకుంటున్నా ట్రీట్మెంట్. మీకు ఎక్కడన్నా ఏదైనా చేసుకుంటే తగ్గుతుందా లేదా అట్లే ఉంటుందా? సార్ మీకు కాళ్ళలో వాపులు వస్తున్నాయా, పాదాలు వాపులు ఉంటున్నాయా? ఒక కాలు వాపు వచ్చినప్పుడేమ్మా ఇది చెక్ చేసుకున్నది. ఒక కాలు వాపు వచ్చింది, ఇప్పుడు తగ్గతానమ్మా. ఓకే సార్. మీరు నడిచేటప్పుడు ఆయాసం వస్తుందా? ఆయాసం ఉండదమ్మా, కానీ ఏదన్నా పని చేసినప్పుడు నడువులు నొస్తుతా ఉంటాయి. ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. కాలర్ గారు అడిగింది కొంతకాలం నుంచి హై బ్లడ్ ప్రెషర్ అనేది ఉంది, మెడిసిన్స్ వాడుతున్నారు, కాకపోతే ఏదో ఒక రీజన్ వల్ల క్రియాటిన్ అనేది ఎక్కువగా అయింది. నార్మల్గా క్రియాటిన్ ఎక్కువైనప్పుడు క్రియాటిన్ అనేది 1.2 0.6 నుంచి 1.2 అనేది ఒక నార్మల్ రేంజ్ ఉంటుంది. ఇది ఒక కిడ్నీలో ఉన్న కెమికల్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే మన కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ బీపీ అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు. సో పాదంలో వాపు ఉంటే చెక్ చేయించుకున్నారు సార్. దీనికి నేను మీకు ఒక పరిష్కారం చెప్తాను. మీరు డెఫినెట్గా మీరు యూజ్ చేసే మెడిసిన్స్తో పాటు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి మెడిసిన్స్ వాడండి సార్. మీ రిపోర్ట్స్ అని తీసుకొని వెళ్ళండి అండ్ మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కాకపోతే ఫుడ్ లోపల మీరు ఇప్పుడు పులుపు పదార్థాలు అండ్ ప్రోటీన్ అనేది తగ్గించేసేయండి. ప్రోటీన్ అంటే మీరు నాన్ వెజ్ తీసుకుంటే నాన్ వెజ్ బంద్ చేయాలి, కొన్ని పప్పులు అనేది బంద్ చేసేసేయండి అండ్ పులుపు అనేది కొంచెం ప్రెజెంట్గా తగ్గించేసేయండి. దీంతో క్రియాటిన్ అనేది మెడిసిన్స్ ఉంటాయి, దీనికి అలోపతిలో అండ్ హోమియోపతిలో రెండిట్లో ఉంటాయి. దీంతో పాటు మీరు మెడిసిన్స్ వాడండి, క్రియాటిన్ అనేది నెమ్మదిగా తగ్గుతుంది. కాళ్ళు అనేది కొంచెం పైకి వేసుకొని, కాళ్ళ కింద కొంచెం మెత్త అట్లాంటిది వేసుకొని మీరు పండుకోండి. దీనికి అర్జెంటుగా మీకు ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా అవసరం అనేది వస్తుంది. సో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. క్రియాటిన్ హై ఉండడం అనేది మంచిది కాదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మహేశ్వర్ జగిత్యాల నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే. ఎస్ చెప్పండి. నమస్కారం మేడం. ఎస్ సార్ చెప్పండి. మాకు ఒక 2 years నుంచి ప్రాబ్లం మేడం, మోషన్ ఫ్రీ లేదు. ఓకే. ఫ్రీ లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము మెడిసిన్ వాడినప్పుడు బంద్ అవుతుంది, మళ్ళీ మోషన్ ఫ్రీ అయితలేదు. ఓకే సార్. అక్కడ కొంచెం మండుతుంది మేడం. రైట్. మీది ఇది డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నారా మీరు? అంటే కొలోబిన్ టెస్ట్ కూడా చేయించినా అందులో ఏమీ లేదన్నారు మేడం. ఏమీ లేదు. ఓకే సార్. ఏం లేదు మేడం. మీరు డైట్ ఓకే సార్, రైట్. సో ఇంకా మోషన్ ఫ్రీ లేకపోవడం అంటే మీరు ఒకరోజు వదిలేసి ఒకరోజు వెళ్తారా, లేకపోతే డైలీ వెళ్తారు కానీ ఫ్రీ కాదు, ఎలా ఉంటుంది? అయితే ఒక రోజు అసలు బాగా ప్రాబ్లం అవుతుంది. రైట్. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది మోషన్ ప్రాబ్లం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంది, మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, ఒకరోజు వదిలేసి ఒకరోజు వెళ్తూ ఉంటారు. కాన్స్టిపేషన్లో 2 రకాలు ఉంటాయి. డైలీ మోషన్ పాస్ చేస్తారు కానీ హార్డ్ స్టూల్స్ ఉంటాయి, మోషన్ హార్డ్గా ఉంటుంది, ఫ్రీ అనేది అవ్వదు. సెన్సేషన్ ఎలా ఉంటుందంటే అగైన్ నేను ఇంకొక 2-3 times మోషన్ వెళ్ళిపోతే ఫ్రీ అవుతుందని ఉంటుంది. దీనికి కూడా మనం కాన్స్టిపేషన్ అంటాము. అండ్ ఇంకో టర్మ్స్ ఉంటుంది కాన్స్టిపేషన్ లోపలనే, డైలీ మోషన్ పాస్ చేయట్లేరు, 2 days కానీ 3 days కానీ డే బై డే అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో సపోజ్ మీకు ఈ డే బై డే పాస్ చేస్తున్న అలాంటి కాన్స్టిపేషన్, అలాంటి మలబద్ధకం ఉన్నదంటే డెఫినెట్గా మీరు ప్రెజెంట్గా ఇంతకుముందు నేను చెప్పినట్లు నైట్ టైమ్స్ మీరు నార్మల్గా గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ అంటే చపాతీ కానీ మన రోటీ, రైస్ ఐటమ్స్ తీసుకోకుండా నార్మల్గా మీరు హెల్దీ ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అనేది పపాయా లాంటి ఫ్రూట్స్ అనేది మీరు తీసుకోండి కొన్ని రోజుల కోసానికి. దీంతో పాటు కొన్ని మోషన్ ఫ్రీ చేయడానికి లాక్సేటివ్స్ అనేది వస్తాయి, అంటే మోషన్ ఫ్రీ చేయడానికి ఏదైతే మెడిసిన్స్ ఉంటాయి దానికి లాక్సేటివ్స్ అంటారు, అది యూజ్ చేయండి. కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఇది చేసిన తర్వాత కూడా మీకు ఇబ్బంది ఉన్నది అంటే డెఫినెట్గా మీకు కాన్స్టిపేషన్ కోసానికి కూడా మెడిసిన్స్ అనేది అవసరం వస్తుంది. మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్కి డెఫినెట్గా మీకు కన్సల్ట్ అవ్వండి. పైల్స్ ఫిస్చులా లేదు కాబట్టి డెఫినెట్గా మీకు ఈ ఓన్లీ కాన్స్టిపేషన్ ఉంది కాబట్టి ఫాస్ట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉన్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. రాజు రాజమండ్రి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి.
మేడం నాకు ఒక టెస్ట్ బ్యాగ్ నుంచి బ్లడ్ పడింది మేడం. కొంచెం వీక్ గా బ్లడ్ అలా పెడతాను ఉందండి. ఓకే మోషన్ కూడా ఫ్రీ మేడం. మార్నింగ్ నాకు 2-3 టైమ్స్ వెళ్తాను. ఓకే సార్. లోకల్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్ ఇచ్చారని తగ్గింది. ప్రజెంట్ ఓకే అండి. ఏదైనా ఫుడ్ తిందామంటే భయం వేస్తుంది కొద్దిగా. ఏదైనా నాన్ వెజ్ తిన్నారన్నా ఏదో భయం వేస్తుంది. ఓకే సార్, మీకు దిస్ థింగ్ ఇది బ్లడ్ పడినప్పుడు స్కిన్ ఏమైనా బయటికి వస్తుందా, లేకపోతే మీకు ఏమైనా ఫీల్ అవుతుందా యానస్ లోపల? స్కిన్ కట్టలేదు మేడం, మామూలు డైరెక్ట్ బ్లడ్ పడిపోయింది మేడం. డైరెక్ట్ గా బ్లడ్ పడిపోతుంది. ఓకే సార్. బర్నింగ్ మంట అనేది ఉంటుందా? మంట కట్ట ఏమీ లేదు మేడం, మొత్తం నార్మల్ గా మోస్ట్గా అయితే బ్లడ్ కూడా పడిపోయింది కంటిన్యూ దాంతో. ఓకే సార్, మీరు నార్మల్ గా మీ వర్క్ అంటే మీరు ఏమైనా జాబ్ చేస్తారు, దాంట్లో సిట్టింగ్ ఉంటారా, ఎక్కువగా నిలబడి ఉంటారా? హార్డ్ వర్క్ మేడం, మంది హార్డ్ వర్క్. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే సార్. చేసే ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ మేడం. 45 degrees అలా ఉంటుంది మేడం. ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో ప్రెసెంట్గా సపోజ్ మీకు ఈ బ్లీడింగ్ అనేది అవుతుందంటే డెఫినెట్గా మీరు చెప్పినట్లు మీరు హీట్ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్నారు అండ్ ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు వాటర్ ఇంటేక్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. అండ్ ప్రెసెంట్గా బాడీకి కూల్ చేయడానికి కొబ్బరి వాటర్, కోకోనట్ వాటర్ అనేది డైలీ మార్నింగ్ అనేది ఎంటీ స్టమక్ అనేది తీసుకోండి. నైట్ అనేది కొంచెం కర్డ్ లాంటి పదార్థాలు, పెరుగు లాంటి పదార్థాలు అనేది మీరు తీసుకోండి. దాంతో బాడీ న్యాచురల్గా కూల్ అవుతుంది. అండ్ సెకండ్ అనేది మీకు ప్రెసెంట్గా బ్లడ్ పడుతుంది కాబట్టి మీరు కొంచెం వర్క్ ఏదైతే ఉంది దానికి మీరు కొంచెం రెస్ట్ అనేది తీసుకోండి. అండ్ మోషన్ ఫ్రీ ఉన్నా కూడా బ్లీడింగ్ వస్తుందంటే ఇంటర్నల్ పైల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పైల్స్ అనేది మీ కంటికి కనపడదు, యానస్ రీజియన్లో కనపడదు, బట్ లోపల ఉంటుంది. నార్మల్గా అది మోషన్ పాస్ చేసేటప్పుడు దాంట్లోకి బ్లడ్ పడుతూ ఉంటుంది. సో ఇది ఇంటర్నల్ పైల్స్ ఉండే లక్షణాలు ఉన్నాయి. అండ్ మీకు మంట లేదు కాబట్టి ఫిషర్ లేదు అని అనిపిస్తుంది. సో డెఫినెట్గా కొన్ని రోజుల తర్వాత మీకు పాసిబుల్ ఉంటే ఇది బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత, నేను చెప్పింది మీరు చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ అనేది 10 daysలో కంట్రోల్ అయిపోతుంది. దాని తర్వాత మీ దగ్గర ఉన్న డాక్టర్ల దగ్గర వెళ్ళి కోలోనోస్కోపీ అనేది ఉంటుంది. ఇది ఒకసారి మీకు పాసిబుల్ ఉంటే చేయించుకోండి, లేకపోతే ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోండి. నార్మల్గా సర్జన్స్ చేస్తూ ఉంటారు. దాంట్లోపల మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది. దాని ప్రకారంగా మీకు మెడిసిన్ అనేది ఉంటుంది. బికాస్ మోషన్ ఫ్రీ ఉన్నది అయినప్పటికీ కూడా మీకు బ్లీడింగ్ అవుతుందంటే రీజన్స్ వేరే కూడా ఉండొచ్చు. కాబట్టి అది రూల్ అవుట్ చేయడానికి డెఫినెట్గా కొన్ని డేస్ తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత మీరు కోలోనోస్కోపీ అనేది డెఫినెట్గా ఒక్కసారి చేయించుకోవాల్సి అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. పుల్లమ్మ ఒంగోలు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి. నాకు మళ్ళీ ఒకటి లావుగా కొద్ది గొత్తుగా బయటకు ఉంటది మేడం గారు. ఇది మొదటి నుంచే ఉందా, ఇప్పుడే అయిందా? ఒక 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఉంది మేడం గారు. అప్పుడప్పుడు వాపు వచ్చి నొప్పి చేస్తుంది. రైట్. బ్లడ్ పడడం కానీ మంట అట్లాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ లేదు మేడం గారు, ఎప్పుడన్నా నొప్పి వచ్చింది. ఓకే, ఈ నొప్పి అనేది నెలకి ఒకసారి వస్తుందా, లేకపోతే 2-3 months అట్లా ఏదైనా కారం ఏమన్నా తగిలినప్పుడు కొంచెం నొప్పి చేస్తుంటది. అది జాగ్రత్త చూసుకుంటా. రైట్. ఎప్పుడన్నా కొద్దిగా వాపు వస్తుంది. తడిగి ఏందో నొప్పిగా ఉంది మేడం గారు. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు కొన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం అనేది ఉంది, పైల్స్ అనేది ఉన్నది. సో కాకపోతే మధ్యన ఎప్పుడైనా కూడా ఎక్కువ కారం ఫుడ్ తీసుకున్నప్పుడు, హీట్ అయ్యే పదార్థాలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సో నార్మల్గా మనకు ఎప్పుడైతే తెలిసి ఉన్నది పైల్స్ ప్రాబ్లం అనేది ఉన్నది, ఫుడ్ ద్వారానే ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా మీరు ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు కొన్ని బాడీకి కూల్ అయ్యే పదార్థాలు ఇంతకుముందు చెప్పినట్లు కొంచెం పెరుగు లాంటివి, కోకోనట్ వాటర్ లాంటివి మీరు తీసుకోండి. సపోజ్ ఇది తీసుకున్న తర్వాత కూడా తగ్గట్లేదు అంటే మీరు కొంచెం ఒక షార్ట్ టర్మ్ 3 months 4 months కోసానికి మెడిసిన్స్ అనేది మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్లో డెఫినెట్గా మీరు వాడుకోవచ్చు. చాలా కాలం నుంచి ఉంది కాబట్టి మీకు అలవాటు అయిపోయింది. కొన్ని కేసెస్లో ఇట్లా కూడా ఉంటుంది, పైల్స్ అనేది ఇన్యాక్టివ్ ఉంటుంది. మనం ఏదైనా హీట్ అయ్యే పదార్థాలు తీసుకుంటే మాత్రమే పైల్స్ అనేది యాక్టివ్ అయిపోతుంది. అది కూడా 4-5 days మాత్రమే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా ఈ పైల్స్ అనేది నార్మల్గా మనం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ డైట్ మాత్రమే ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. పుల్లారెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే, చెప్పండి. ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు, కాళ్ళు తినులు, కాళ్ళు మంటలు వస్తాయి. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది? మీ డాక్టర్కి ఏమైనా చూపించుకున్నారా? ఇంతకుముందు కరోనా వచ్చినాక మళ్ళీ బాగానే ఉంది. కరోనా పోయినాక కాళ్ళు మంటలు, తిమ్ములు ఇవన్నీ వచ్చినాయి. ఓకే సార్, రైట్. 2 years 2 years మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా ప్రస్తుతంగా సార్? మెడికల్ చేస్తాను, తింటాను మాటల్లో. ఓకే సార్, డయాబెటీస్ ఏమైనా ఉందా సార్?
అట్లాంటి ఏం లేవు మన గ్యాస్ ట్రబుల్ తప్పక బీపీ కానీ షుగర్ కానీ ఏమి కూడా లేదు. ఓకే సార్. ఏం లేవు. బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఉంటుందా సార్? నడువు నొప్పి కూడా లేదమ్మా. ఓకే సార్, కాళ్ళు నొప్పులు అంతే. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. జనరల్గా ఇది మోకాళ్ళ లోపల ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్. కాళ్ళ పాదంలో ఏదైతే మంటలు కానీ తిమ్మిర్లు కానీ వస్తున్నాయి, జనరల్గా దానికోసానికి మీరు విటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఉంటుంది, అది మీరు స్టార్ట్ చేసేయండి. మోకాళ్ళ నొప్పుల కోసానికి నార్మల్గా మనకు కాల్షియం విటమిన్ డి అవసరం వస్తుంది. మీరు ఏదైతే మెడిసిన్స్ సపోజ్ మీరు వాడట్లేరంటే కాల్షియం విటమిన్ డి స్టార్ట్ చేయండి. అండ్ దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటే అది మీకు డాక్టర్ దగ్గర వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి మీరు అర్థం చేసుకొని అది ఎలా చేయాలో మీరు చేయండి. అండ్ కొన్ని టైమ్స్ అనేది నార్మల్గా ఇది స్టార్టింగ్ స్టేజ్ ఉన్నదంటే కొన్ని 6 months 8 months అనేది మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ ఇంకా ఈ కాల్షియం విటమిన్ డి మెడిసిన్స్తోనే మీకు సరిపోతుంది. ఈ ఎక్కువ స్టేజ్ గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఉన్నారంటే మీకు కంటిన్యూస్ మెడికేషన్ అది అవసరం వస్తుంది. ఈ ప్రాబ్లంలో అందరూ 90% పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత, కొంచెం తగ్గిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్సర్సైజ్ మాత్రం స్టాప్ చేసేస్తారు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 గ్రేడ్ 3 అంటే పెరుగుతూ ఉంటుంది. సో ఈ మిస్టేక్ చేయకుండా ప్రాపర్గా కంటిన్యూస్గా మెడిసిన్స్ అనేది వాడండి, ఎక్సర్సైజెస్ కూడా ప్రాపర్గా చేయండి. ఇది ఇక్కడే ఉండిపోతుంది అండ్ ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అది మాత్రమే ఇంపార్టెంట్ అనేది ఉంటుంది మీ కండిషన్లో. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుబ్బయ్య కడప నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. రైట్, మెయిన్గా అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఈ మూడిట్లో చూసుకుంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? నార్మల్గా ఈ పైల్స్ అనేది ఒక గడ్డ. ఎవరికైనా కూడా పేషెంట్ నార్మల్గా ఎవరికైనా అర్థం చేసుకోవాలనుకుంటే పైల్స్ అంటే యానస్ లోపల మలద్వారంలో గడ్డ, అది ఇంటర్నల్ కావచ్చు ఎక్స్టర్నల్ కావచ్చు. ఫిషర్ అంటే ఒక క్రాక్. స్కిన్ అనేది ఎప్పుడైనా కూడా వింటర్ సీజన్స్లో డ్రై అయినప్పుడు బాగా క్రాక్స్ వచ్చేస్తాయి. కాకపోతే యానస్ లోపల ఇలాంటి సెన్సిటివ్ ప్లేస్ లోపల క్రాక్స్ పడితే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రాబ్లంకి మనం ఫిషర్ అంటాం. ఫిషర్ ఉందా లేదా మీరు ఎలా అర్థం చేసుకోవాలి? మీకు బర్నింగ్ ఉంటుంది, మంట ఉంటుంది, అండ్ మీకు నార్మల్గా ఏ ఫుడ్ తీసుకున్నా సరే మీకు ఇబ్బందిగా ఉంటుంది. మోషన్ ఫ్రీ అనేది అస్సలకే ఉండదు అండ్ బ్లీడింగ్ కూడా కొన్ని కండిషన్స్లో ఉంటుంది. ఫిస్టులా పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులాలో ఫిస్టులా అనేది అన్నిటికంటే డేంజరస్ ఉంటుంది. బికాస్ ఇది అబ్నార్మల్ కనెక్షన్స్ అనేది ఉంటుంది. అబ్నార్మల్ కనెక్షన్స్ అంటే యానస్ ఏదైతే మలద్వారం ఉంది దాంట్లో లోపల వేరే ఆర్గన్స్ ఏదైతే ఉంటాయి దానిపైన అబ్నార్మల్ డిఫరెంట్ కనెక్షన్స్ అనేది ఉంటుంది. ఈ కనెక్షన్స్ అనేది తీయడానికి జనరల్గా సర్జరీ అవసరం వస్తుంది. కాకపోతే మీకు ఇనీషియల్ స్టేజెస్లో మీకు ఇనీషియల్గా తెలిసిందంటే హోమియో లాంటి మెడిసిన్స్ ద్వారా కూడా 2 to 3 years మీరు మెడికేషన్ వాడిన తర్వాత ఈ ఫిస్టులా కూడా సర్జరీ లేకుండా తగ్గే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. మన హోమియో కేర్లో ఇలాంటి కేసెస్ ఉన్నాయి. సో పైల్స్ కానీ ఫిషర్ అండ్ ఫిస్టులాలో అన్నిటికంటే డేంజరస్ అనేది ఫిస్టులా అనేది ఉంటుంది. దీంట్లోపల కంటిన్యూస్గా మీకు బ్లడ్ కానీ పస్ కానీ రావడం అనేది కంటిన్యూస్గా ఉంటుంది అండ్ పేషెంట్ అనేది ఎక్కువగా సఫర్ అవుతారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఓబులేసు నంద్యాల నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నడుములు, తొడలు, కిలికిలు నొప్పులు మేడం. ఓకే సార్, మీ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? దీని గురించి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారా? ఏం వాడలేదు మేడం, ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు వాడుతుంటాను మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? 45 మేడం. ఓకే, వేరే ప్రాబ్లమ్స్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందా? అది ఏం లేదు మేడం. ఏం లేదు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. నార్మల్గా 40 years తర్వాత ఇది ఎవరికైనా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఆర్థరైటిక్ చేంజెస్ అనేది వస్తాయి. ప్రెజెంట్గా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ప్రకారంగా ఓన్లీ ఆర్థరైటిస్ మాత్రమే కాదు, నర్వ్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు అనిపిస్తుంది. సో మీరు ఎక్కువగా బెండింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఎక్కువగా బెండ్ చేసే పని ఏది కూడా చేయకండి అండ్ ఎక్కువ బరువు లేపడం అనేది చేయకండి. నార్మల్గా కాల్షియం విటమిన్ డి మెడిసిన్స్తో ఇది తగ్గిపోతుంది. 10-15 days యూజ్ చేయండి. మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి అవసరం ఉన్న పరీక్షలు ఉంటాయి, మీకు డాక్టర్ చెప్తారు, అది చేయించుకున్న తర్వాత మీరు ఫర్దర్గా మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.